హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ప్రీవియస్ వీడియో చూసారా? అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, ఈరోజు సండే కదా, సండే రోజు ఏం చేస్తామనేది నేను చూపించబోతున్నాను. సో ఇల్లు కొంచెం మెస్సీ ఉంది. సో ఇంకా బ్యాచిలర్ రూమ్ అంటే కొంచెం సెట్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఇంకా మెహందీ చూడండి ఎట్లుందో, చూపించా కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇదేంటంటే ఇప్పుడు మార్నింగ్ 11 అలా అవుతుంది. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ తాగినాము. ఇంకా అవన్నీ లాస్ట్ వీడియోలో చూపించానని ఇప్పుడు చూపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఒక హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ ఉంది ఒక దగ్గర, అంటే క్రాఫ్ట్ క్లాతింగ్ అన్నీ ఉంటాయి అందులో. సో ఎలా ఉంటుందనేసి చూద్దామని అనుకుంటున్నాము. నేను పూన్ కూడా వెళ్తున్నాడు, పూన్ నాతో పాటు వచ్చి ఆఫీస్కి వెళ్తాడు మళ్ళీ వెంటనే. సో ముందైతే ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం హెయిర్ డ్రై చేసుకొని దోశ చేసుకుందాం అనుకుంటున్నాము. అది చేసుకొని తినేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు డే అనేది. సో హెయిర్ డ్రై అయిపోయింది ఇంకా. సో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. గాయ్స్, ఇప్పుడైతే దోశ వేసుకుంటున్నాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టాను, చూపిస్తాను ఎలా వేసుకుంటాను నా దోశ. సో దోశ వేసుకుందాం అనేసి అయితే నేను దోశ ప్యాన్ పెట్టుకొని వేడెక్కగానే ఇంకా ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో దోశ వేద్దామని ట్రై చేసిన. చూస్తే ఘోరంగా వచ్చింది దోశ. చూడండి, అసలు తిప్పడానికి కూడా రావట్లేదు ఇంకో ఫోన్తో. అంటే యాక్చువల్లీ అక్కడ ప్లేస్ ఉండదు కిచెన్లో, బట్ అలా ట్రై చేసా, చిన్నగా వచ్చింది. ఇంకా ఇలా అయితే బాగుండదు అనేసి వెంటనే ఇంకా బూన్ని పిలిచా, బూన్ పట్టుకొని వీడియో తీయమని చెప్పా. సో అలా దోశ అయితే వచ్చింది, బట్ దోశ ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు. ఎందుకంటే అది మిక్సీ పట్టినప్పుడు పిండి అంత మెత్తగా పట్టలేదు. సో దానివల్ల కొంచెం రఫ్గా అయితే వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉందనిపించింది. సో ఇంకా ఈ పిండి అప్పటిది కాబట్టి ఆయిల్ యూజ్ చేసిన. నార్మల్గా అయితే ఆయిల్ కూడా యూజ్ చేయను నేను దోశ చేసుకున్నప్పుడు. हाय गाइस, हेलो. सो हम लोग अभी सिवा डोसा बना रहे हैं, तो हम लोग डोसा खाएंगे. देन हम लोग कहाँ पे जा रहे हैं आज? मैदान एग्जिबिशन ग्राउंड. हाँ, उधर जाने के बाद దగ్గర. हाँ, सो उसके बाद हम लोग, मैं ऑफिस जाऊंगा और ये उसका वीक ऑफ एंजॉय करेगा. अच्छा है, मैंने बोला. ठीक है, ठीक है, बाद में मिलते हैं एग्जीबिशन में. बाय. సో దోశ కోసం చట్నీ కోసం పల్లి అండ్ గ్రీన్ మిర్చి అండ్ ఇదొక అల్లం వెల్లుల్లిపాయ అండ్ చింతపండు, సాల్ట్, ఇంతే. ఇంకా ప్లెయిన్గా ఇలానే వేసుకొని మిక్సీ చేసుకుంటాము. ఇది చట్నీ చేస్తాం, తర్వాత చూపిస్తా చట్నీ ఎలా ఉంటుంది. సో దోశ అయితే రెడీ అయింది. సో దోశ విత్ చట్నీ, పల్లి చట్నీ. సో దోశ వచ్చేసి ఇంతకుముందు ఉండే ఫ్లోర్, దాన్ని మేము మళ్ళీ వేస్ట్ చేయొద్దనేసి ఈరోజు చేసుకున్నాము. టైం లేకున్నా కానీ కొంచెం హరిలో. చట్నీ వచ్చేసి పల్లి చట్నీ చాలా హెల్దీ అందరికీ. సో పీనట్ బటర్ అంటే హెల్దీ ఫ్యాట్ అంటారు కదా. సో పల్లి చట్నీ కూడా మీరు తీసుకున్నప్పుడు మంచిగా ఓన్లీ పీనట్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి, నేను చేసిన మోడల్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో మేమైతే ఇంకా తింటాము. బాయ్. చెప్పాం కదా హైటెక్ సిటీలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనేసి. సో వెంటనే ఇంకా దోశ తినేసి మేమిద్దరం వచ్చాము. కొంచెం ఇది 11-12 అవుతుంది, బట్ చాలా ఎండగా ఉంది కదా. ఇంకా హైటెక్ సిటీ చూసారు కదా, ఆ ప్లేస్కి వచ్చాము. అందరికీ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హైటెక్స్ ఇక్కడ మేదాన్ ఎక్స్పో సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్నాం అన్నట్టు. సో ఇందులో నుంచి ఎంట్రీ అన్నట్టు చాలా పెద్ద ఇది హాల్ లాగా ఉంటుంది, చాలా ఎగ్జిబిషన్స్ ఇక్కడ జరుగుతాయి. సో ఎంట్రీ అయితే ఫ్రీనే, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే నార్మల్గా బ్రాండెడ్ క్లోత్స్, వాచెస్ అన్నీ రిలేటెడ్వి సేల్ అన్నట్టు, చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు అన్నట్టు. తక్కువ అంటే నార్మల్ పీపుల్ అఫోర్డబుల్ కాదు, అంటే నార్మల్గా బ్రాండెడ్ యూజ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ అన్నట్టే ఇది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలామంది వస్తున్నారు. ఆ టైం ఆల్రెడీ ఇది 2-3 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర అతను నార్మల్గా వీడియో ఎందుకు చూస్తున్నారు, ప్రెస్సా అని అన్నాడు. లేదు ప్రెస్ కాదు, యూట్యూబ్ ఛానల్ అంటే. అవునా, అయితే నన్ను కూడా తీయండి అని చెప్తున్నాడు. ఇంకా
शिवास डायरी कब आएगा? कल परसों तक आएगा। थैंक यू। సో ఇంకైతే మేము బ్యాగ్ పెట్టేసి ఎంట్రీ అయ్యాము. సో చూస్తే మాత్రం షాక్ అయిపోయినాయి. ఇది ఏంది ఇది అన్నట్టు, ఒక మార్కెట్ లాగా అనిపిస్తుంది. కూరగాయలు కూడా ఇంత ఘోరంగా అమ్మరేమో అనిపించింది. షర్ట్స్, క్లాత్స్, అన్ని ప్యాంట్స్, ప్రతి ఒక్కటి ఇంటికి సంబంధించిన బెడ్షీట్స్, ఇది హ్యాంగింగ్ది నార్మల్గా వాల్ హ్యాంగింగ్కి డెకరేటివ్ పీస్ లాగా అన్నట్టు. ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి, 1000+ కూడా ఉన్నాయి చాలానే. సో ఇవన్నీ అయితే పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది అని అనిపించింది. బాగానే ఉన్నాయి నార్మల్గా. ఇవే పెద్ద షాపింగ్ మాల్స్లో కొంటే మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ ఇవి అఫోర్డబుల్ అనుకోవచ్చు అట్లా కంపేర్ చేస్తే. బట్ చూశారు కదా, చిందర మందర ఉన్నాయి. మస్తు ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు. సో నాకు ఇక్కడ ఇది ఒక బాక్స్ నచ్చింది చూసిన. బట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్కటి 600, 700 ఉన్నాయి. అవసరం లేదులే అనిపించింది. అవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి మేబీ ఎక్కువే ఉండొచ్చేమో, బట్ ఎవరు యూజ్ చేస్తారని అనిపించింది. సో ఇక్కడ కింద మ్యాట్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అన్నీ అసలు ఇష్టం వచ్చినట్టు పడేసినట్టే ఉన్నాయి. బట్ అందరు అందులో సెర్చ్ చేసి వెతుక్కొని వాళ్ళకి నచ్చినవి తీసుకుంటున్నారు. మస్తు ఘోరంగా అసలు అంటే మార్కెట్కి వచ్చి ఏరుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. కాకపోతే ఎప్పటి నుంచో జనాలు వచ్చినారు. చూసారు కదా, ఈ బ్యాగ్ బాగానే ఉంది చూసిన, బట్ ఎందుకో తీసుకోవాలనిపించలేదు. ఎవరు వేసుకుంటారు, ఎవరు యూజ్ చేస్తారు అనేసి. సో ఇది వచ్చేసి సోఫా మీద వేసుకునే త్రో లాంటిది, బ్లాంకెట్ టైప్లో. బాగుంది కదా, బాగుంది. కానీ మేము తీసుకుందామని అనుకున్నాం. 600 ఉండేది దాని ప్రైస్. తీసుకుందామని అనుకుంటే కొంచెం ఏమనిపించింది, మళ్ళీ మధ్యలో చిన్న డ్యామేజ్ లాగా అనిపించింది. వదిలే అని వదిలేసినాము. ఇక్కడ ఇవి కోట్స్ కూడా బాగున్నాయి కదా, జాకెట్స్ చూద్దామనేసి ట్రై చేసిన. మంచిగానే ఉన్నాయి, 1200 ఒక్కటి. బట్ ఎందుకో తీసుకోవాలనిపించలేదు. సో గాయస్, ఇప్పుడే సిద్ధాంతం అయితే అక్కడ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన. ఎగ్జిబిషన్లో అంతగా ఏం నచ్చలేదు. బట్ ఇంకా ఇన్ఆర్బిట్ వస్తున్నా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఏదైనా ఆఫర్ ఉంటుందేమో అని వస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందో. ఏమైనా ఆఫర్స్ ఉంది, సేల్ ఉంటే కొనుక్కుంటా. మాల్లోకి ఎంటర్ అవ్వగానే అసలు క్రిస్మస్ వైబ్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు. సో నార్మల్గా అయితే మాల్స్లో క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్ అయినా, ఎలాంటి ఫెస్టివల్ అయినా కానీ డెకరేషన్ అయితే దివాళీకి కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చిన మంచిగా అనిపించింది. ఫుల్ డెకరేషన్, ఫొటోస్ దిగడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా వీకెండ్ కదా, ఈ టైంలో ఫుల్ మంది ఉంటారు. మంచిగా అనిపించింది. చూశారు కదా ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా వెనకాల క్రిస్మస్ ట్రీకి మంచిగా డెకరేషన్ చేసారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఇన్ఆర్బిట్లో చాలా మంచి డెకరేషన్ ఉంది. సో ఇంకా నేను ఏంటంటే వచ్చిన ఏమైనా ఉంటాయేమో ఆఫర్స్ అని. బట్ నేను వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూడండి వీడియోలో. ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను వెళ్ళిందేమో ఎగ్జిబిషన్లో వెళ్ళి ఏమేమో తీసుకుందామని అనుకున్నా. అసలు క్రాఫ్ట్ అని అనుకున్నాను నేను, ఎగ్జిబిషన్, క్లాతింగ్ ఎగ్జిబిషన్ అని కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసి పోయినా, ఇంకా సడన్గా వద్దులే అన్నట్టు అనిపించింది. ఏ చూసినా కానీ అంత అప్ టు ద మార్క్ అనిపించలే. సో డెకరేషన్ చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. సో అక్కడికి వెళ్ళి అందరు ఫొటోస్ దిగుతున్నారు. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చాను. చాలా లేట్ అయింది. మాల్కి వచ్చి వెళ్ళి కొంచెంసేపు చూసి అక్కడైతే కొన్ని తీసుకున్నాను మ్యాక్స్లో. అండ్ ఇది ఒక షార్ట్ తీసుకున్నాను, బాగుంది కదా. సో ఈ షూ కూడా తీసుకున్నాను. సో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, అందుకే తీసుకున్నాను. నాకు ఆఫర్ ఉంది మ్యాక్స్లో. దాని ప్రైస్ 800 అయితే నాకు వచ్చింది 50% ఆఫ్ ఉంది, అందుకే తీసుకున్నాను అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది తక్కువకే. అండ్ ఆల్సో బూన్కి ఇది కావాలని ఎన్నోసార్లు అన్నాడు.
సో ఇదేంటంటే ట్రావెల్ కిట్ అన్నట్టు, నార్మల్గా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు దానికోసం మనకి ట్రావెల్ కిట్ అవసరం ఉంటుంది. సో దానికోసం తీసుకున్నాం అన్నట్టు. సో ఏదైనా షాంపూ కానీ సన్ స్క్రీన్ కానీ బాడీ వాష్ అలాంటివన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు, మాయిశ్చరైజర్ లాంటివి. సో అంతే. ఇంకా మాల్లో అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు, క్రిస్మస్ సీజన్ కాబట్టి ఫుల్ అంటే రష్ అనిపించింది, సఫకేషన్ అయితే బాగానే ఉంది. సో లంచ్ అయితే ఇంకా చేయలేదు ఈరోజు. నార్మల్గా లంచ్ చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే మేము దోశ చేయడమే చాలా లేట్గా చేసినాం అన్నట్టు. సో దారిలో ఇంకొకటి తీసుకొచ్చాను, ఏంటంటే చిన్న ప్లాంట్ తీసుకొచ్చా, స్నేక్ ప్లాంట్. బాగుంది కదా. సో ఇది ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకున్నాను, తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. సో దట్స్ ఇట్. ఇంకేం చేస్తాను అనేది చూడాలి. బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం టీ తాగేసి బయటికి వెళ్ళి ఇంకా కొంచెం పని ఉంది, అదేంటో నేను ముందు చెప్తాను. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుస్తాను. సూపర్ టైర్డ్, ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ గైస్. సో ఈవినింగ్ అయితే నేను ఎర్రగడ్డ వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే కొంచెం పని ఉండి వెళ్ళాను. సో ఇంకా అక్కడ ఎర్రగడ్డ మార్కెట్ ఈరోజు చాలా రష్ ఉంది. సో అందుకే కొంచెం వీడియో తీయలేకపోయాను, టైర్డ్ అనిపించింది. ఇంటికి వచ్చి ఇప్పుడే లంచ్ అయితే చేసుకున్నాము. సో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. ఈరోజు లంచ్ మేము చేయలేదు, ఓన్లీ దోశ తిన్నాం టిఫిన్ కాబట్టి. కొంచెం నైట్ హెవీగా ఫుడ్ తిందామనేసి అనుకొని బగారా రైస్, చికెన్ అండ్ రసం చేసుకున్నాము. నేను చూపిస్తా అది ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి బగారా రైస్, ఇది చింతపండు రసం, అండ్ దిస్ ఈస్ చికెన్. సో ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఇంకా డిన్నర్ చేయాలి. ఈరోజు బిగ్ బాస్ ఫినాలే కదా, సో అది చూస్తూ ఇంకా తిందామని అనుకుంటున్నాము. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి నార్మల్ అండ్ డేలో ఏమేమి చేస్తాను అవన్నీ వీడియోస్ నేను చూపిస్తాను. సో ఈరోజు సండే అండ్ రేపు మండే నా వీక్ ఆఫ్. సో ఆ రోజు రేపు కూడా ఏమన్నా ఉంటే నేను అవన్నీ కూడా వీడియో తీస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అందరికీ నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం వ్యూస్ ఎక్కువ రావాలంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ మీ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నా ఛానల్లో ఓపెన్ చేసినప్పుడు. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే మీకు వస్తాయి. బాయ్ బాయ్.